హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది గండిపేట దగ్గర ఉన్న గండి మైసమ్మ టెంపుల్. చాలా పాతది, చాలా పురాతనమైనది. ఫ్రెండ్స్, మీకు ఈ వీకెండ్లో ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే గండి మైసమ్మ టెంపుల్కి వచ్చేసండి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం ట్రీస్, కొండలు, ఆ మధ్యలో చిన్న గుడి, ఆ పక్కనే మటన్ వండేటోళ్ళు, చికెన్ వండేటోళ్ళు అందరూ దొరుకుతారు. మంచిగా తినొచ్చు, హ్యాపీగా టైంని స్పెండ్ చేయొచ్చు విత్ ఫ్యామిలీ అండ్ వెరీ సెక్యూర్డ్. ఇవి ముడుపులు, అక్కడ అమ్మవారి ముడుపులు పెడుతున్నారు. టెంపుల్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా సేఫే, పర్వాలేదు. విపరీతమైన ట్రెక్కింగ్ అట్లాంటివి ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఈ వీకెండ్లో విజిట్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొంచెం ఈ కార్పొరేట్ లైఫ్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఈ ఫారెస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అంటే ఇట్లాంటి టెంపుల్స్కి అప్పుడప్పుడు వెళ్తుండాలి మనం. అప్పుడే మనం కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. సో అమ్మవారు చాలా చక్కగా ఉంటారు. చిన్న అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే యాక్చువల్గా వినాయకుడిని ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాలి, కానీ డైరెక్ట్లీ వెంట్ టు ద టెంపుల్ ఇన్సైడ్. తర్వాత వినాయకుడి దగ్గరికి వచ్చాం. తర్వాత చూడండి ఆ చెట్లు ఎంత చాలా చాలా పెద్ద చెట్లు అవి. నెక్స్ట్ గండిపేట పక్కన వేరే టెంపుల్ కడుతున్నారు, అక్కడ మనం శివాలయం చూడొచ్చు. ఈ బయట అక్కడ శివాలయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ టెంపుల్ శివాలయం అని అనుకుంటున్నాను నేను. ఇదిగోండి, కొండ మీద కూడా శివుడిదే పెట్టారు.